స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అంటూ కోల్కతా హైకోర్టు న్యాయ విద్యార్థి శర్మిష్ఠా పనోలికి ప్రశ్నించింది. ఆపరేషన్ సింధూర్పై కొందరు బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠా సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, శర్మిష్ఠా సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ వివాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి అనాలిసిస్ కూడా ఇవ్వండి. స్వామి, ఆపరేషన్ సింధూర్పై సినీ ప్రముఖులు మౌనం వహించడంపై న్యాయ విద్యార్థిని అదేవిధంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి శర్మిష్ఠా పనోలి చేసినటువంటి వ్యాఖ్యలను కోల్కతా హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. అంతేకాకుండా స్వేచ్ఛగా మాట్లాడటం అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కాదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్రం సంపూర్ణం కాదు, మతపరమైనటువంటి వ్యాఖ్యలతో ఎవరు మనోభావాలను కూడా దెబ్బతీసేందుకు ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదంటూ హితవు పలుకుతూ, అది వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఒక బాధ్యతాయుతంగా దాన్ని ఉపయోగించుకోవాలి. కులాలు మతాల ప్రజలు ఇక్కడ అందరూ కలిసి జీవిస్తున్నారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటూ ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోల్కతా హైకోర్టు నిరాకరించింది. 14 రోజుల రిమాండ్, అంటే 13వ తేదీ వరకు కూడా, ఈ నెల 13వ తేదీ వరకు ఆమె రిమాండ్ లోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ తనకు ఆరోగ్యం సరిగా లేదు, అంతేకాకుండా అక్కడ కూడా సరిగా జైలు పరిస్థితులు, ప్రాణహాని బెదిరింపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పెట్టినటువంటి పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఇక 13వ తేదీ వరకు కూడా 14 రోజుల రిమాండ్ లోనే ఆమె గడపాల్సి ఉంటుంది. రైట్ కృష్ణ.